ముందుగా అందరికి నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వినుకొండ వెళ్ళి ఆ జరిగిన మర్డర్ ఏదైతే ఉందో దానిపైన స్పందించడం అయితే జరిగింది. అనుకోని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. దానికి అనుకోని విధంగా సత్యప్రసాద్ గారు అయితే సమాధానం చెప్పడం జరిగింది. అది ఏంటంటే ఒకసారి మీరు చూడండి. రషీద్ హత్య కేసుపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే నిందితుడు టీడీపీ నేతలతో దిగిన ఫోటోలు ఉన్నాయి, వాళ్లపై ఎందుకు కేసు పెట్టలేదని జగన్ అన్నారు. అది అర్థమైంది కదా. ఇప్పుడు నిందితుడు ఎవరైతే ఉన్నారో జిలానీ అనే వ్యక్తి, అతను టీడీపీ నాయకులతో ఫోటోలు దిగారు. ఫోటోలు దిగితే వారిపైన టీడీపీ నాయకులపైన ఎందుకని కేసు ఫైల్ చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అసలు ఆయన తెలుసన్నాడో తెలియకన్నాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫోటోలు అనేది నాయకులతో ప్రతి ఒక్కరూ దిగుతారు. అది టీడీపీ అవ్వచ్చు లేదా వైసీపీ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు దిగుతూనే ఉంటారు. కానీ ఆయన మాట్లాడిన వాడినటువంటి ఆ పదం అనేది కరెక్ట్ కాదు. అయినప్పటికీ దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రేంజ్లో మాట్లాడారో దానికి అధిగమించిన రేంజ్లో అనగానే సత్యప్రసాద్ గారు మాట్లాడడం జరిగింది. అదేంటో ఒకసారి మీరు చూడండి. అలా అయితే వైసీపీ హయాంలో జరిగినటువంటి హత్యలు కావచ్చు, మానభంగాలు కావచ్చు, ఇలాంటివన్నీ జరిగాయి కదా. మరి అలాంటి వాటిల్లో ఇరుక్కున్న వాటిల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ఫోటోలు దిగిన వాళ్ళే చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు రేప్ కేసులు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా పెట్టాలి కదా. మరి అప్పుడు స్పందించలేదు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈయన అనగాని సత్యప్రసాద్ గారు స్పందించడం అయితే జరిగింది. దీనిపైన ఇంకా ఆయన స్పందించడం పక్కన పెట్టేస్తే మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే అసలు ఎలాంటి అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు మనం అడుగుతున్నాం అంటే ఎదురోళ్ళు కూడా ఇలాంటి సమాధానాలే చెప్తారు, ఎదురు తిరిగి మనల్ని కూడా ప్రశ్నిస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇసుమంతా కూడా లేకపోవడం మన దురదృష్టకరం.